గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి గారికి, మిత్రులు రామరెడ్డి గారికి, అట్లాగే ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాల్ గారికి, గౌరవ శాసన పరిషత్ సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, అట్లాగే ఇప్పటికే మీ అందరికీ భవిష్యత్తులో ఎలా ఈ సమాజానికి సేవ చేయాలో చక్కగా వివరించినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారికి, నూతనంగా ఈ రాష్ట్రానికి డీజీపీగా నియమించబడినటువంటి శివధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఇతర ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా ఒక దశాబ్ద కాలం పైబడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశతో ఎదురు చూసి ప్రస్తుతం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఆశల్ని కలలని నెరవేర్చుకుంటున్నటువంటి 783 మంది గ్రూప్ 2 విజేతలందరికీ, అట్లాగే మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 సంబంధించి 783 మందికి నియామక పత్రాలు అందించడం అనంటే, బహుశా నేను చాలా సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలను చూశాను. అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి పరీక్షలను కూడా చూశాను. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా నా అనుభవంలో ఇంతమందికి ఒక్కసారే నియామక పత్రాలు అందించినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే దశాబ్ద కాలం పైబడి, అంటే రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనం పొందవచ్చని తప్పించి పోరాటాలు చేసినటువంటి అనేక మంది రాష్ట్రం రాగానే ఆశించారు. మన పోరాటాలన్నీ నిజం కాబోతా ఉన్నాయి. రాష్ట్రం వచ్చేసింది, వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి, కలలు నెరవేరుతాయి, త్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆశలు కూడా నెరవేరుతాయని బహుశా ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎదురు చూసి పరీక్షల కోసం ఆ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి కూలి చేసుకోనో పంట పండించో
రకరకాలైన పనులతో రూపాయి రూపాయి పోగేసి ఈ బిడ్డలందరినీ హైదరాబాద్ పంపించి అనేక కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఆశలు నెరవేరుతాయని వాళ్ళందరూ గ్రామాల్లో ఎదురు చూసి తల్లిదండ్రులు అలసిపోయారు. ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు కూడా అవి నోటిఫికేషన్ రాక వచ్చిన వాటిని సక్రమంగా నిర్వహించకపోవటం, నియామకాలు లేక చివరికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూశాం. తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదన గ్రామీణ ప్రాంతాల్లో మేము ప్రత్యక్షంగా చూశాం. అటువంటి ఆవేదనలోంచి బాధల్లోంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సిఎల్పి లీడర్గా నేను ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నాతో పాటు ఉన్నటువంటి కేబినెట్ సహచర మంత్రులందరూ మేమందరం ఒక పిలుపిచ్చాం. ఈ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడు పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర యువత కలలు నెరవేర్చటాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్రం ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రజల ఆశలు నెరవేర్చేటువంటి పరిస్థితుల్లోకి ఈనాడు పాలనలో ఉన్నటువంటి పాలకులు ఆలోచన చేయట్లేదు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడితే చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తే అంధకారం అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు చెప్పటం, దానిపైన మీరందరూ కూడా ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్ప మాకు భవిష్యత్తే లేదని ఆలోచన చేసి అందరి ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే ఆలోచన చేశాం. అటు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశలను నెరవేర్చాలి, వారి భవిష్యత్తుని కాపాడాలి, వారి కోరికలు నెరవేర్చడమే మన ముందున్నటువంటి ఏకైక సంకల్పం అని అనేక అడ్డంకులు కల్పించినప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి మీరందరూ చూసే ఉంటారు. బహుశా అది కూడా గొప్ప కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కలిగిస్తే కూడా ఒకటేసారి ఇక్కడే గ్రూప్ 1 పరీక్షల ద్వారా సెలెక్ట్ అయిన వారందరికీ నియామక పత్రాలు అందించాం. ఈరోజు గ్రూప్ 2 నియామక పత్రాలు అందిస్తా ఉన్నాం. ఇది కేవలం మీ పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, సంకల్పమే ఈరోజు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు మరీ కుట్రపూరితంగా గత 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించి మీకు ఎవ్వరికీ మేము చేయలేదు, వీళ్ళెందుకు చేయాలని అడ్డంకులు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉంది కాబట్టే ఆ అడ్డంకులన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని అనేక కేసులు ఉంటే కూడా కోర్టులో వాదించి మీకోసం ఈ ప్రభుత్వం నిలబడ్డదని చెప్పడానికి నేను చాలా గర్విస్తా ఉన్నాను. మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఈనాడు మేము ఇచ్చేటువంటి నియామక పత్రాలు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది తల్లులు ఆ రోజు మా బిడ్డలు చదువుకొని ఎదగాలని, వారి ద్వారా మా కుటుంబం, ఈ సమాజం బాగుపడాలని ఏ తల్లులైతే కన్నీళ్లు పడుతూ కన్నీళ్లతో మిమ్మల్ని దీవించి చదువుకోండి బిడ్డ అని హైదరాబాద్కి పంపించారో ఆ కన్న తల్లుల కన్నీళ్లు తుడిచేటువంటి నియామక పత్రాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఈ పత్రాలు పొందుతూ
ఒక బాధ్యతతో ఈ సమాజానికి సేవ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తూ ఉంది. ఉద్యోగం అంటే కేవలం పని వేతనం ఒక్కటే కాదు. ఈ ఉద్యోగం ద్వారా మనం అందుకోలేనటువంటి అనేక అవకాశాలని చాలామంది దూరంగా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత సహాయపడాలనేటువంటి ఆలోచనతో నియామక పత్రాలు పొందిన నాటి నుంచి ఉద్యోగ విరమణ చేసేంత వరకు కూడా మీరు అదే దీక్షతో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడే మనం కన్న కలలు కన్న తెలంగాణ నిజమవుతుంది. తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మీ ద్వారా మేము చూడగలుగుతాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2047తో $3 ట్రిలియన్ ఎకానమీతో ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ముందుకు వెళ్తా ఉంది. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. దాని ప్రధానంగా విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో ముందుకు పోతూ మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఉద్యోగాలు పొందటం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే కాదు. ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో కూడా ఉద్యోగ అవకాశాలు తెలంగాణ బిడ్డలు పొందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి అద్భుతమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో కనీసం 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఉండాలనే ఆలోచనతో ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళ పనికొచ్చే విధంగా తయారు కావటం కోసం స్కిల్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో బహుశా గతంలో ఎప్పుడు ఆలోచన చేసి ఉండరు. వాళ్ళ ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలై ముందుకు పోతాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బడికి రావాలి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉన్నటువంటి విద్యని ఇంగ్లీష్ మీడియంలో పొందాలి. ఆ పొందిన తర్వాత గ్లోబలైజేషన్లో వస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళకి పనికొచ్చేటువంటి స్కిల్స్ పొందుతూ చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగ నియామక పత్రాలు పొందాలి. ఇటు ప్రభుత్వంలోనైనా అటు కార్పొరేట్ వ్యవస్థలోనైనా ఎవరు ఖాళీగా ఉండటానికి వీలు లేదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మిత్రులందరికీ నేను మరొక్కసారి ఈరోజు నియామక పత్రాలు పొందిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అనుపమానమైన స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రజలకు నమస్సులతో డ్రీమ్ బిగ్ అన్న కొటేషన్, అలాగే కలలు కనాలి సాకారం చేసుకోవాలి అనే ఏపీజే అబ్దుల్ కలాం గారి కొటేషన్ కూడా మనందరికీ తెలుసు. అదే స్ఫూర్తితో రైజింగ్ తెలంగాణ కోసం నిరంతరం అనేక యత్నాలు చేస్తూ నిద్రపోతూ కనే కల కాదు నిద్ర లేకుండా చేసే కలలు కనండి అని యువతకు పిలుపునిస్తుంటారు ప్రతి వేదికపై ఆనరబుల్ సీఎం గారు. నవోత్సాహ తెలంగాణ నిర్మాణం కోసం ముందుకు సాగమంటున్న మన ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. భూమినవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహుల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారి అధ్యక్షతన గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందించాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ప్రభుత్వ విప్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారిని, ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్న వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉన్నతాధికారులను, రాబోయే 35 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న 783 మంది అధికారులు కాబోతున్న మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి కుటుంబాలలో, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో 48 గంటల ముందే ఒక వెలుగులు వెలిగి మీ కుటుంబాలలో సంతోషాన్ని ఈరోజు శిల్పకళ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలోనే కాకుండా తెలంగాణ జిల్లాలలో ఉన్న కళాశాలలు, యూనివర్సిటీలలో అలుపెరగని తెలంగాణ పోరాటం చేసి మీ తోటి విద్యార్థులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, యాదయ్య లాంటి తెలంగాణ యువ విద్యార్థులు తమ జీవితాలను దారబోసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య కన్న కలలు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా కుటుంబాలు అనాథలైనా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కలలు పండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి, నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీపడి అల్లుడిని అంబానీ చేయాలి, బిడ్డను బిర్లాను చేయాలి అనే కలలు కంటూ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ ఈశాన్ రెడ్డి, ఏ వేణుగోపాల్ రెడ్డి
ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినరో వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసినుంటే మీ ఉద్యోగ నియామకాలు 7-8 సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి. ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు. కానీ ఏ రోజు మీ గురించి కానీ వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసినుంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు. ఈనాడు 1,00,000 కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన, ఇట్లాంటి దురదృష్టకరమైన సందర్భం ఏ దేశంలో, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు, ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు. నిధులకు సంబంధించి మీకు తెలుసు, ఫామ్ హౌస్లో 1 ఎకరానికి ₹1 కోటి పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు? మీరే చూసిండ్రు, మా ఫామ్ హౌస్లో పంట పండిస్తే ఎకరాకు ₹1 కోటి వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పిండు. సంతోషం, అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు. 64 కళలలో చోర కళ కూడా ఒకటి అంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు. కానీ ఈనాడు ఎకరాకి ₹1 కోటి వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కళనేమో అనిపించేటట్టుగా వచ్చింది. తెలంగాణలో ఆనాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని ప్రభుత్వాలు పలికినాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే, తెలంగాణ పరిపాలన చేసే నాయకులు ఉంటే, ఇక తెలంగాణ రాష్ట్ర సాధన రైతులకు మనమందరం రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన మన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏమైనా సమాధానం చెప్పిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక నియామకాలకు వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉన్నారు? ముఖ్యమంత్రి కానీ, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్స్ ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈనాడు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈనాడు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. ఈనాడు కార్మిక శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆనాడు వాళ్ళుంటే ఈనాడు చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో దళిత వాడల్లో పెరిగిన బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక సీతక్క, ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడిగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన, కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 100 రోజులు తిరక్కముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు. వయసున్న వాళ్లకు, అనుభవం ఉన్న వాళ్ళకు, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న అన్ని హోదాలలో వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప 2015లో నోటిఫికేషన్ తర్వాత 2025 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది? చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2025
20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ 1 అధికారులను నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 22, 23 సంవత్సరాల వయసులో తండాల నుంచి, గూడాల నుంచి, మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ 1 అధికారులుగా, గ్రూప్ 2 అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే 10-15 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను, నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 15 సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ 1 అధికారుల నియామకాలను ఈ ప్రభుత్వం 20 రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది. ఈనాడు 5 లక్షలకు పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే 2 లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకెళ్ళి 783 మంది ఈనాడు మీరు ఎంపిక అయినరంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళు నియమించిన సభ్యులెవరు? ఈనాడు మేము నుంచి నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒకసారి పోల్చి చూడండి. నిర్వహించిన పరీక్షలను చూడండి, వెల్లడించిన ఫలితాలను చూడండి. దీని వెనకాల ఉన్న చిత్తశుద్ధిని, శ్రమని మీరు గుర్తించండి. ఈరోజు మా కోసం కాదు, మీకోసం. మీరు మేము వేరు కాదు, మీరే మేము, మేమే మీరు. నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ఇక్కడికి వచ్చినా అంటే అందులో మీ శ్రమ ఉన్నది, మీ మద్దతు ఉన్నది. మీరందరూ అండగా నిలబడబట్టి ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ ప్రెసిడెంట్గా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక 15-16 సంవత్సరాలలో ఇక్కడి చేరి ఇవాళ ఈ శిల్పకళా వేదికలో వందలాది మంది అధికారులకు నియామక పత్రాలు ఇచ్చే హోదా వచ్చింది అని అంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదము. మీరు అండగా నిలబడబట్టి గ్రామాలలో మీరే కథానాయకులే నడిపించి మీరే ఒక రేవంత్గా మారి మొన్నట జరిగిన ఎన్నికల్లో మీరు అండగా నిలబడ్డారు కాబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనని మేము ఏర్పాటు చేసి ఈ సమస్యల్ని పరిష్కరించినాం. ఈ సమస్యను మీ సమస్యగా చూడలే, ఈ సమస్యను మా సమస్యగా, మన సమస్యగా గ్రూప్ 1 పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని రకాల ఆరోపణల్ని, చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నామో మీరు చూశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు. తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసెనే లేదు, కోటి అంటే ఎట్లుంటుంది సార్ ఎన్నడన్నా మేము చూసినామా? మా చదువును, మా జ్ఞానాన్ని, మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంటతడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి, చిక్కుముళ్ళను విప్పాలి, చీకటి రోజులు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన. వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు, కానీ గ్రూప్ 2లో ఈనాడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయినారు. ఒకసారి వాళ్ళ గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు మొదట గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 1లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలను ఇవాళ గ్రూప్ 2గా మిమ్మల్ని భర్తీ చేస్తున్నా అంటే
మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి. కాబట్టి మీ అవకాశాలు పోకూడదు. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అవుతాయి అన్నారు. మీరు ఎంపిక అవుతారో కారో అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ 1 నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ 2 నియామకాలు ఇస్తున్నా. మీ తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఇస్తా, ఆ తర్వాత గ్రూప్ 4 నియామకాలు ఇస్తా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 11,000 నియామకాలు. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన. ఇదే కాదు, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎస్సీ వర్గీకరణకు చూపించిన. జనగణనలో కులగణన 100 సంవత్సరాల సమస్య, ఆ సమస్యకు 16 నెలల్లోనే పరిష్కారం చూపించి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈనాడు జరుపుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని జనాభా లెక్కలు, ఆ జనాభాలో కుల లెక్కలు, ప్రతి కులానికి సంబంధించిన ప్రజలకు ఈ వివరాలను సేకరించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారికి కల్పించి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం? ఎన్ని ఆరోపణలు చేసిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిన వాళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతో ఎక్కడ పడితే అక్కడ కేసులు వేస్తూ పిటిషన్లు పెడుతూ వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది, ఇప్పుడు మా అవసరం లేదని మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు. అది కాదు. ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు, ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. నా వ్యవస్థనే మీరు, ఆ వ్యవస్థలో మీరే సభ్యులు, కుటుంబ సభ్యులు. రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ, మీ గ్రామ ప్రజల ముందు కానీ, మీ బంధువుల ముందు ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్, మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు. మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో, మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా. ఈరోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇదొక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న, దీన్ని భద్రంగా కాపాడి 2047కి దేశంలోనే $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది. ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు, కానీ మీరందరూ ఆనాడు అధికారంలో అధికారులుగా ఉంటారు. మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది. ఈరోజు మీకు ఇచ్చే బాధ్యత, ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము, ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం. ఇది గాజు అద్దం లాంటిది, మీరు కింద పడేస్తే పగిలిపోతుంది. ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు, మారుమూల ప్రాంతాలలో మీరు పనిచేయబోతున్నారు. రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు, ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని. వాళ్ళ జీవితంలో అత్తామామలు వస్తారు, మరి అత్తమామలనే చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే, ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు. మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా, మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనను మంచిగా చూసుకోండి, మీరు బాధ్యతగా తీసుకోండి.
ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి, కార్లు వస్తాయి, అత్త మామ వస్తారు. ఇప్పటి వరకు ఉన్న అమ్మా నాయననేమో చేదవుతారు, కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు. నేను చాలా మందిని చూస్తున్నా. అత్త మామని మంచిగా చూసుకోవద్దని నేను అనను, మీ కట్టుకున్న సతీమణితోని మీరు బాగుండొద్దని నేను చెప్పను. కానీ మీరు అధికారులు అయినంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది. మీ తల్లిదండ్రులను మరవకండి, వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి, మన నేపథ్యాన్ని మరవకండి. మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురుకొచ్చి నిలబడ్డ ఒక పేదవాడు మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒక్కసారి ఆలోచనలకు తెచ్చుకోండి. సహాయం నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత. ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయులకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత. కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చప్పట్లే కదా కొట్టేసినాం. రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటారేమో. తప్పకుండా చూస్తా. ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా. తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10-15% జీతంలో కోత విధించి మొదటి నాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా. అది చట్టం చేస్తా. ఆ చట్టం మీతోనే రాపిస్తా. సెక్రటేరియట్లకు ఎవరు వస్తారో రామకృష్ణారావు గారు, మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతో ఆ చట్టం రాపిచ్చే దాంట్లో. మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు. కాబట్టి ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి. అప్పుడు మేం చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది. అదేవిధంగా గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్పదలుచుకుని, ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి. త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు, రామసేనుడు హరిసేనుడు. రామసేనుడికి ఒకటే కోరిక, ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని ఆ కృష్ణుడి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇంట్లో అమ్మతో చెప్పించండు, భార్యతో చెప్పించండు, చుట్టాలతో చెప్పించండు, తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు. చూసి ఇక ఎక్కడ జరుగుతలేదని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయనకు హరికర వేణుగోపాలరావు గారిని పెద్ద మనిషి ఎదురైండు. అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు, ఏం చేయాలంటే, ఇట్లా అయితే కుదరదాయా, నువ్వు జర గట్టిగా తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసిండు. సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్లో 1000 ఊడల మర్రి కనిపించింది. ఇది అయితే బాగుంటుంది తపస్సు అని. రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి. ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పినా, మీ బావమర్దాడ తపస్సు చేస్తున్నాడు, కుర్చీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అమ్మ ఇదేదో ప్రమాదానికే వచ్చేటట్టున్నా, ఆయన కూడా ఆడిపోయింది, ఏం చేస్తుండో బామారిది చూద్దామని. చెట్టు కింద బామారిది మర్రి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. బావ తెలియకల్లోడు, దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మర్రి చెట్టు ఎక్కి మర్రి చెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు.
వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని. నిజంగానే మరుసెట్టెక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి ఆయన. ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చిండు. వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు. ఏం భక్త చాలా తపస్సు చేస్తున్నావు, ఏంది నీ కోరిక అని. హరిసేనుడికి అనుమానం వచ్చింది. నేను ఏం కోరినా కింద వాడు బామార్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు, ఈయన సంగతి చెప్తుండని. ఏం లేదు దేవుడా, నాకు ఒక కన్ను ఓడు అని అడిగాడు. ఆయన అడిగాడు, నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి అని. నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలబు, నువ్వైతే పొడువు అన్నాడు. ఓకే నీ కోరిక నెరవేర్చాను. ఒక కన్ను ఓడిచాడు. ఓడిచి ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి, బావమారి దగ్గరికి. బావమారిదికి బావ మీద అనుమానం, వీడు తెలుగు కల్లోడు తెలుగు ఆలోచన చేస్తాడని. సరే మంచిదని ఆలోచన చేసి రామసేనుని కూడా అడిగాడు, దేవుడు ఏంది నీ కోరిక అని. ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలివి తక్కువ, ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం. మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలు అని అడిగాడు. ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇది అని ఈయన 2 కళ్ళు ఓడిచేసిండు. వానికి ఒక కన్ను లేదు, ఇంటికి 2 కళ్ళు లేవు. ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుచుకోరు. అరే పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయా, ఇట్లయితే ఎట్లయితుంది, మరి ఎట్లా బతుకుదాం, మరి ఇట్లా కుదిరేటట్లేదు, ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందని. అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసిరు. అయ్యా మా పరిస్థితి వానికి ఒకట్లేదు, నాకు 2 లేవు, మా ఇద్దరు పరిస్థితి ఏందని. ఓ పని చేయండి, శుక్రవారం నాడు మక్కా మస్జిద్ కోండి, శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి, ఆదివారం నాడు మెదక్ చర్చి దగ్గర కోండి. ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు. ఇది బాగానే ఉంది. మరి ఎవరు నడవాలి? బాగా తెలికల్లోడు కదా. అరే నీకు 2 లేవు, నువ్వు నడవలేవు, నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో, నేను దారి చూపిస్తుంటా, ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బామార్ది భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మస్జిద్, శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్, ఆదివారం మెదక్ చర్చి దగ్గర, రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్ కూడా వస్తారు, ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి. నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ పట్ల. సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీలలో మేం చెప్పుడు ఇచ్చిపెట్టండి, కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో, ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో, పాపాల పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తారు. రేపు క్షేత్ర స్థాయిలో మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ మీకు ఎదురు పడతారు, మళ్ళీ సెంటిమెంట్ రగల్చాలని చూస్తారు. ఈ సెంటిమెంట్తోని మళ్ళీ బతకాలనుకుంటారు. వాళ్ళని ఎక్కడైనా పేపర్లు చూడండి, రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఎక్కడైనా పిల్లలు కలుషిత ఆహారం తిన్నరు అని అంటే పైశాచిక ఆనందంతోని డాన్సులు చేస్తుంటారు. అబ్బా 10 మంది పిల్లలు చచ్చిపోతే మేము ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు, ఈ పిల్లలు చచ్చిపోతే బాగుండని. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే, ఆ శ్రీశైలం టన్నెల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగిపోతే ఎంబడే ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. మాసాయపల్లిలో పిల్లలు చచ్చిపోతే చూడడానికి, బస్సు యాక్సిడెంట్ ట్రైన్కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతో పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒకసారి చూడండి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగే ఎవరైనా కార్మికుల ప్రాణాలు పోతే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని చూడండి. అందుకే ఈనాడు అధికారులకు మీకు సూచన చేస్తున్నా, ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం అందకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలలో ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. తెలంగాణను అప్రమత్తంగా ఉంచండి, కాపాడండి తెలంగాణను. తెలంగాణలో ప్రమాదాలు జరగొద్దు, ఏ కుటుంబంలో విషాదం ఉండొద్దు. ఈ పైశాచిక ఆనందం, అధికారం కోసం తాపత్రయపడుతున్న వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాలి. భవిష్యత్తుకి ఇది ఒక పాఠం కావాలి. ఈనాడు మీకు అందించబోయే నియామక పత్రం తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత, 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతికి మేము అందిస్తున్నాం. దాన్ని భద్రంగా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. మీరు అందుకుంటున్న ప్రతి నియామక పత్రం రైజింగ్ తెలంగాణ 2047 హామీ పత్రం కావాలని, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నట్టుగా
మానవీయ స్పర్శతో సందేశాన్ని అందించి వృత్తి దేవోభవ అని మీకు డెడికేషన్ మంత్రాన్ని ఒక ముఖ్య సందేశంగా అందించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో, ముఖ్యంగా ఒక్కసారి తల్లిదండ్రులు అంటే 800 మంది విజేతలు ఉన్నారు. ఆ 800 మంది విజేతలని ఆశీర్వదించేందుకు చాలామంది వచ్చారు. అమ్మ నాన్న మీ గురించే కదా సీఎం గారు చెప్పింది, మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూసుకోవాలో. కాబట్టి అమ్మలు నాన్నలు అత్తలు మావలు ఉంటే నిలబడండి, ఒకసారి ఎంతమంది వచ్చారో చూసి ఆనందిస్తాం. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి, ఇందాక మీ పిల్లలు కొట్టారు. ఇది సీఎం గారు మొన్న గ్రూప్ 1 వేదిక పైన, ఈరోజు గ్రూప్ 2 వేదిక పైన ఇది కొలువుల జాతరే కాదు, మానవీయ తెలంగాణ కుటుంబ విలువల జాతరగా కూడా వారి సందేశం అందించారు. వారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం, విజేతలందరూ లేచి కుడిచి ముందుకు పెట్టి నిలబడి ప్రతిజ్ఞ చేస్తారు. ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు వారు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాత నియామక పత్రాల పంపిణీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2కు ఎంపికై ప్రభుత్వ సేవలో అడుగెడుతున్న నేను నాకు అప్పగించిన బాధ్యతలను అంకిత భావంతో, చిత్తశుద్ధితో, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని, ఉన్నతాధికారుల మార్గదర్శనంలో బృంద స్ఫూర్తితో ప్రజలకు విశ్వాసపాత్రుడిగా, రాగద్వేషాలకు అతీతంగా, త్రికరణ శుద్ధిగా సేవలను అందిస్తానని, విధులు నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఒక్కొక్కరు వేదికపైకి వేయించేసి నియామక పత్రాలు అందుకుంటారు. ముందుగా జిఏడిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్గా నారు వెంకట హరవర్ధన్ రెడ్డి. బాబు కార్డులెస్ ఇవా? కార్డులెస్. హరవర్ధన్ రెడ్డి వెళ్ళమ్మా. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్ గారు, సిఎస్ గారు, స్పెషల్ సిఎస్ ఎక్క గారు, తర్వాత కళ్యాణ్, నూతన పార్టీ కళ్యాణ్. తర్వాత మైసా ఉజ్వల ఖమ్మం జిల్లా. తర్వాత చిలుక సాయి ప్రవల్లిక మంచిర్యాల. షేక్ సమీనా సూర్యాపేట్. వీరంతా జిఏడికి. ఇప్పుడు పంచాయత్ రాజ్ అండ్ ఆర్డి కృష్ణకుమార్, యు కృష్ణకుమార్ సంగారెడ్డి. మౌనిక మన కన్యారం, ఎస్తవేని మౌనిక కరీంనగర్ జిల్లా. బుద్ధిరాజు శ్రీలక్ష్మి మానుకోట మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ ఆనరబుల్ అడ్వైజర్ వేయం గారు ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంత్, పెదపంగ ప్రశాంత్ నల్గొండ జిల్లా. తర్వాత మన్నె వేణు నారాయణపేట. నాయబ్ తహసీల్దార్గా అందుకుంటున్నారు మన్నె వేణు నారాయణపేట. తర్వాత
సాబేర్ బండి వికారాబాద్ జిల్లా. ఎర్ర సౌమిక హైదరాబాద్. జంగిలి శ్రవణ్ కుమార్ ఫ్రమ్ నిర్మల్. నాయబ్ తహసీల్దారులు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా. ఎమ్మెల్సీ దయాకర్ గారు ఆనరబుల్ సీఎం గారు పిలిచారు. శ్యామ్ సుందర్ రెడ్డి గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా. ఇప్పుడు రంజిత్ కుమార్ ఫ్రమ్ హనుమకొండ. ఏ ప్రవల్లిక రంగారెడ్డి జిల్లా. శనిగరపు అశ్విని జగిత్యాల జిల్లా. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఐలేని మణికంఠేశ్వర్ రెడ్డి సిద్దిపేట జిల్లా. సూర్యాపేట జిల్లా ధరావత్ అనూష. Anusha from Suryapet, Arla Sagar from Pedapalli. అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారు వేదిక పైన, వారికి శుభాకాంక్షలు. తర్వాత బంగారి కిరణ్ పెద్దపల్లి. మురళీకృష్ణ ముడావత్ పెద్దపల్లి జిల్లా వ్యవసాయ సహకార శాఖకి. డి ప్రైజీ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ భోగా సతీష్ కరీంనగర్. మోరుపూజు సునీత వరంగల్. కొర్రా రాజశేఖర్ నల్గొండ, ఫైనాన్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆర్థిక శాఖలో. ముత్యాల రాకేష్ కరీంనగర్ జిల్లా, వీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫినాన్స్. తర్వాత హవల్దారి శ్రీనాథ్ నాగర్ కర్నూలు. బీసీ వెల్ఫేర్ మంగా సుశాంత్ గౌడ్ మెదక్ జిల్లా. బీసీ వెల్ఫేర్కు వేదికపైన నియామక పత్రం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హామీ పత్రం. ఎస్సీ వెల్ఫేర్ అజ్మీరా గోపీచంద్ నాయక్ మంచిర్యాల జిల్లా. ఆర్ శ్వేత ఫ్రమ్ సూర్యాపేట్. ఎం సిద్ధార్థ చంద్ర సంగారెడ్డి అసెంబ్లీలో సేవలు అందిస్తాడు ఈ అబ్బాయి. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సిద్దిపేట్ వి సచిన్. ఉర్ల నవీన్ నిజామాబాద్. గుర్రం సాయి కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా నగరపాలనా శాఖ.
తర్వాత నిజామాబాద్ సోమా పవన్ కళ్యాణ్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్.